వైసీపీ హయాంలో క్రీడాకారులకు అన్యాయం జరిగిందని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం క్రీడాకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. క్రీడాకారులకు అందాల్సిన ఇన్సెంటివ్ బకాయిలను గత ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేశామన్నారు. దేశంలోనే క్రీడారంగంలో ఏపీని నెంబర్ 1గా నిలపాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 2.0 ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 175 నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. దాదాపు 2,07,498 మంది క్రీడాకారులు దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. 83,650 మంది క్రీడాకారులు దీంట్లో పోటీ పడారు. అక్కడ పోటీ పడిన వాళ్ళు దాదాపు 10,000 మంది ఈ ఆగస్ట్ 24 నుంచి 27 వరకు తిరుపతిలో నిర్వహించబోయే అమరావతి ఛాంపియన్షిప్ స్టేట్ లెవెల్ మీట్లో ఈ క్రీడాకారులు పోటీ పడతారు. దీంట్లో గెలుపొందిన వాళ్లకు ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విజయవాడలో వీళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాదాపు 92 లక్షల రూపాయలు దీంట్లో గెలుపొందిన వాళ్ళకి, గెలిచిన ఎవరైతే ఉన్నారో ఆ విన్నర్స్కి, రన్నర్స్కి ఆ అమౌంట్ కూడా వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది లోకేష్ గారి చేతుల మీదుగా.